హలో అండి, వెల్కమ్ టు వంటల ఖజానా. ఈరోజు మన ఖజానాలోకి చేరబోతుంది ప్రాన్స్ బిర్యానీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. దీనికి ప్రెషర్ కుక్కర్ కూడా అవసరం లేదు. ఎంచక్క బయటనే గిన్నె మీద చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో ముందుగా ప్రాన్స్ బిర్యానీ చేసుకోవడం కోసం ఇక్కడ నేను రైస్ని ప్రిపేర్ చేస్తున్నానండి. రైస్ కోసం ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి కొన్ని జీలకర్ర, అలాగే కొంచెం పసుపు, అలాగే ఒక 2 లవంగాలు, కొద్దిగా షాజీరా, అలాగే కొన్ని మిరియాలు, ఒక 2 యాలకులు, కొద్దిగా చెక్క, అలాగే ఒకటి బిర్యానీ ఆకు వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది బాగా రోల్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడే మనం ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసేస్తున్నాను. వాటర్ లేకోకుండా వాటర్ అన్ని తీసేసి రైస్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ రైస్ ఉడుకుతూ ఉన్నప్పుడే మనము పక్కన ప్రాన్స్ మసాలా గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకొని వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసేసుకొని ఉంచుకోవాలి. సో ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ప్రాన్స్ని ముందుగానే బాగా వాష్ చేసుకోవాలండి, ఉప్పు పసుపు వేసుకొని. సో ఇందులోకి ఫ్రెష్గా దంచి ఉంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత కారం పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ రైస్లో ఉప్పును యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ చూసి యాడ్ చేసుకోండి. సో అలాగే ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా కట్ చేసి ఉంచుకున్న పుదీనా ఆకులను, అలాగే ఫ్రెష్గా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని కూడా అలాగే ఇందులోకి కొద్దిగా ఫ్రెష్ కర్డ్ని కూడా వేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా తగ్గిపోయి మనకి కర్రీ అనేది కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో అంతలోపల మనకి రైస్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఇది కూడా ఒక 70% వరకు బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ప్రాన్స్ గ్రేవీని ఇందులోకి పైనుంచి యాడ్ చేసుకోవాలి. ఇలా అంతటిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పైనుంచి కొద్దిగా మనం ముందుగా వేయించి ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఫ్రెష్గా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర ఆకులను, అలాగే పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకొని మూత పెట్టేసి దీన్ని ఒక 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సో 10 మినిట్స్ తర్వాత చూస్తే మన ప్రాన్స్ బిర్యానీ అనేది బాగా రెడీ అయిపోయింది. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూస్తున్నారా, చాలా బాగా కుక్ అయిపోయింది కదా. రైస్ కూడా బాగా పొడి పొడిగా బాగా వచ్చింది. అంతేనండి, టేస్టీ ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మరి మీ ముందుకు వస్తుంది మీ వంటల ఖజానా. సో స్టే ట్యూన్డ్.